హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు ఇండియాస్ నెంబర్ 1 వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావూరి గారు ఉన్నారు. సాధారణంగా మనం ఏదైనా ఒక అద్భుతమైన ఒక స్టిల్ చూసినప్పుడు ఆ స్టిల్లో మనం కూడా ఉంటే ఎంత బాగుంటుందనే ఒక అనుభూతికి లోనవుతాము. సో అలాంటి అద్భుతమైన స్టిల్స్ని గ్యాదర్ చేసే సంస్థ దిస్ ఈజ్ రిపోర్టేజ్. ఆ సంస్థ ఈ సంవత్సరం నెంబర్ 1 ఫోటోగ్రాఫర్గా మన కావూరి గారిని ఎంపిక చేసింది. సో తనకి ఈ అవార్డు, ఇది మొదటి అవార్డే కాదు, ఇప్పటికీ ఇలాంటి ఇంటర్నేషనల్ అవార్డ్స్ దాదాపు 7 అందుకున్నారు. మరి తన ఫోటోగ్రాఫిక్ జర్నీ గురించి, అలాగే తన కెరియర్ గురించి నాహుషి గారు ఏం చెప్తారనేది ఆయన మాటలోనే విందాం. నమస్తే అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక్క డౌట్, జనరల్గా మీరు తెలుగు వాళ్ళు, అసలు ఏంటి నాహుషి అనే పేరు అనేది నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. ఏంటి, ఎక్కడా వినలేదు నేను. అందుకే లేదు సార్, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇది అలవాటే అనమాట. నీ పేరేంటని అడుగుతారు ఫస్ట్, నేను నాహుషి అని చెప్తా. సెకండ్ క్వశ్చన్ దాని అర్థం ఏంటి అని అడుగుతారు అనమాట అందరూ. సో యాక్చువల్గా నేను పుట్టిన నక్షత్రం దాని మీద నాకు దీర్ఘంతో మొదల వాళ్ళ పేరు అన్నారంట సార్. ఓకే. సో అలా ఇంకా అమ్మ నాన్న బీభత్సంగా కష్టపడి కొంచెం రెగ్యులర్ కాకుండా ఏదైనా వింతగా పెడదాం అని చెప్పి బాగా కష్టపడి పెట్టిన పేరు అలాగా. సో లక్కీలీ అలా కలిసి వచ్చేసింది. ప్రెటీ మచ్ ఆల్ ప్లాట్ఫామ్స్ కూడా, సోషల్ మీడియాలో కూడా నాహుషి ఎట్ అంటే అసలు ఇంకా వెతకక్కర్లేదు యూజర్ నేమ్కి. అంటే రేర్ కదా, అలా ఏది ఉండదు కాబట్టి ఇమీడియట్గా మీదే వస్తుంది. ఏంటి మీనింగ్ ఏంటి? సో దాని మీనింగ్ వచ్చేసి అచ్చ తెలుగులో అస్థిరత్వము లేనివాడు, సో స్థిరత్వము కలవాడు అని. బట్ నేను కోతిని, ఓకే. సో నాకు లేనిదే స్థిరత్వం. సో అంటే మీ ఇన్స్టాలో అంటే స్థిరత్వం లేదంటున్నారా మీరు? నాకు లేదు అంటున్నా, పేర్లో ఉంది అంతే. అదే పేరులో ఉంది కదా అది. సో ఆ పేరులో ఆ స్థిరత్వం అనేది ఉంది కాబట్టి మీరు ఒక స్థిరత్వం ఉన్న స్టిల్ అనేది ఇక దానికి స్థిరమైన ఇది కదా. యా, అంటే నేను కెమెరా పట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక కోతిలాగానే ఉంటాను సార్. బికాజ్ ఐ లైక్ మూవింగ్ అరౌండ్ అలాట్. నాకు ఒక చోటు ఉండకుండా అక్కడి నుంచి ఫోటో తీస్తే ఎలా ఉంటుంది, ఈ యాంగిల్లో ఫోటో తీస్తే ఎలా ఉంటుంది, కెమెరా ఇక్కడ పెట్టచ్చు కదా, ఇక్కడే ఎందుకు పెట్టాలి, ఇలా అంతా ఏ థాట్ వచ్చినా కూడా వెంటనే అది చేసి చూద్దాం అని చెప్పేసి అటు ఇటు పరిగెడుతూనే ఉంటాను అనమాట కెమెరా పట్టుకొని. సో అలా లక్కీగా వచ్చిన ఫొటోసే మోస్ట్లీ. బట్ యా, పర్టికులర్గా ఈ దిస్ ఈజ్ రిపోర్టేజ్ అనే ఒక సంస్థ కండక్ట్ చేసిన దీంట్లో మీరు నెంబర్ 1 ఫోటోగ్రాఫర్గా ఎంపికయ్యారు కదా. అవును సార్. సో ఏంటి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా ఆ కాంటెస్ట్ అనేది ఎలా జరిగింది, ఎలా మిమ్మల్ని ఎంపిక చేశారు? దాని క్వాలిఫికేషన్స్ అంటూ అయితే ఎంటర్ అవ్వడానికి అయితే క్వాలిఫికేషన్స్ ఏవి అవసరం లేదు సార్. మీరు ఒక ఫోటో తీయగలిగితే మీ ఫోటోని మీరు సబ్మిట్ చేయొచ్చు. దానికి వాళ్ళ పార్టిసిపేషన్ ఫీ ఏదో ఒకటి ఉంటుంది, ఎంతో కొంత. సో బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ఆ సంస్థ దిస్ ఈజ్ రిపోర్టేజ్ వాళ్ళు మెయిన్గా ఎలాంటి ఫొటోస్ కవర్ చేస్తారంటే, మనకి మామూలుగా పెళ్ళిళ్ళలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, మన ఇన్స్టాగ్రామ్లో వీటిలో చూసే చాలా వరకు ఫొటోస్ ఏంటంటే, ఒక పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ ఒక చోట నించోబెడతారు. వాళ్ళు లైట్ అంతా ఎలా కావాలో అలా పెట్టుకొని కంట్రోల్డ్ సెట్టింగ్లో చాలా బాగా తీస్తారు పోర్ట్రేట్స్. సో మనం అలాగా కంట్రోల్డ్గా మనం ఏమైనా ఫొటోస్ ఇస్తే వాళ్ళు అవార్డ్స్ ఇవ్వరు అనమాట. వీళ్ళు అవార్డ్స్ ఎలాంటి వాటికి ఇస్తారంటే, ఓన్లీ డాక్యుమెంటరీ స్టైల్లో మీరు ఏమీ డిస్టర్బ్ చేయకుండా జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్టు మీ స్టైల్లో మీరు ఎలా తీయగలుగుతారో, ఎంత బాగా తీయగలుగుతారో అనే దాని మీదే ఉంటుంది. సో ఒక జరుగుతున్న విషయాన్ని డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ లెవెల్గా ఒక అద్భుతంలాగా ఒకటి ఎలా చూపించవచ్చు, అసలు బీభత్సంగా ఏదైనా డిఫరెంట్గా ఎలా చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్. సో వాటికి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సో నాకు యాక్సిడెంటల్ స్టిల్స్, యా యాక్సిడెంటల్ స్టిల్స్ బెస్ట్, అలా బెస్ట్ డిస్క్రిప్షన్ అది. సో మనం అనుకొని కంట్రోల్ చేస్తే ఇవ్వరు అనమాట. సో నేను తీసే ఫొటోస్ కూడా మోస్ట్లీ అలాగే ఉంటాయి. నాకు ఇష్టమైన ఫొటోస్ కూడా అలా జరుగుతున్న వెడ్డింగ్ అనే దాంట్లో, ఎస్పెషలీ మన ఇండియన్ వెడ్డింగ్స్లో అసలు ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఏదో ఒకటి 100 విషయాలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి అన్ని సైడ్స్. సో అలాంటి టైంలో నాకు అలా వెళ్ళి
ఒక స్టోరీని ఎలా క్యాప్చర్ చేయొచ్చు అనేది నా క్యూరియాసిటీ. మనం తీసిన స్టిల్ అనేది దాని తాలూకు స్టోరీని చెప్పే విధంగా ఉండాలి, అంతే కదా? యా ఎగ్జాక్ట్లీ. వరల్డ్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. సో వరల్డ్ నెంబర్ 1 ఫోటోగ్రఫర్కి ఇప్పుడు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి వాళ్ళవి అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు ర్యాంకింగ్ వస్తుంది సార్. నాకు ఇండియాలో నాకు 3 అవార్డ్స్ వచ్చాయి ఈ ఇయర్లో. సో నా తర్వాత 2 అవార్డ్స్ అలా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. బట్ 3 అవార్డ్స్ నాకు ఇక్కడికి వచ్చాయి. వరల్డ్ నెంబర్ 1 ఫోటోగ్రఫర్ చూసుకున్నారంటే ఆవిడకి 16 అవార్డ్స్ వచ్చాయన్నమాట ఒక ఇయర్లో. సో ఇట్ ర్యాంక్స్ ఫుల్లీ అలాగా. సో 1 ఇయర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి. ఓకే. ఏంటి ఫస్ట్ యు ఆర్ ద ఇండియాస్ నెంబర్ 1 అన్న ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు సార్. అంటే బేసిక్లీ ఎవరన్నా మనకి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తున్నా కూడా మనకి ఈ కాంప్లిమెంట్ నేను డిజర్వ్ చేయనేమో, నాకేంటి ఇంత కాంప్లిమెంట్ ఇస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. సో నాకు అది చూసిన వెంటనే ఏంటి నెంబర్ 1 ఏంటి, కొంచెం ఏదో ఇంతగా ఉందే కాదనుకుంటా. దాని తర్వాత నేనేం చేశాను, అయినా లక్కీగా వచ్చాయి ఆ షార్ట్స్ అన్నీ. సో అంతా ఇలాంటివే. ఇప్పటికీ కూడా ఐఎమ్ డెఫినెట్లీ హ్యాపీ, ఆ హ్యాపీనెస్ ఉంది. బట్ ఎక్కడో డూ ఐ డిజర్వ్ దిస్ అన్న ఒక క్వశ్చన్. బట్ యా నాకెప్పుడు హ్యాపీ అని అనిపిస్తుంది అంటే నాకు తెలియగానే ఫస్ట్ అమ్మకి నాన్నకి పంపించడం, దే విల్ బి మోర్ హ్యాపీ నాకంటే. సరే ఓకే. మీరు తీసిన ఏ స్టిల్కి అంటే పర్టికులర్గా మీరు ఒక అద్భుతమైన స్టిల్ తీసి ఉంటారు, దాన్ని పంపించుంటారు కదా, దాని వెనుక ఉన్న కథ ఏంటి? ఓకే. సో 5 ఉన్నాయి సార్. నేను సో ఫస్ట్ నాకు వచ్చిన అవార్డు ఏంటంటే యాక్చువల్గా మన నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్లో బారాత్ అని చెప్పేసి ఉంటుంది సార్. సో ఇది బహ్రెయిన్లో షూట్ చేసాం ఈ వెడ్డింగ్ వచ్చేసి. సో బారాత్ స్టార్ట్ అయింది, చాలాసేపు వెళ్తూనే ఉంది. నేనేంటంటే ఉన్న యాంగిల్స్ అన్నీ కవర్ చేసేసా. సరే ఇప్పుడు ఇంకేం చేయొచ్చు కొత్తగా, ఎనీవే ఇంకా వెళ్తూ ఉంది, యాంగిల్స్ అన్నీ కవర్ చేస్తాం, బోర్ కొడుతుంది, ఏమన్నా చేద్దాం అని చెప్పేసి భారత్లో వెళ్తున్న కార్ పైన కూర్చొని పెళ్ళికొడుకు డాన్స్ చేయడం కానీ లేకపోతే పాడడం కానీ అన్నీ చేస్తున్నాడు. కార్ ముందు ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. నేనేం చేశాను, నేను వెళ్ళి కార్లో డ్రైవర్ పక్కన కూర్చుంటే పైన ఒక మనకి మిర్రర్ ఉంటుంది కదా, రియర్ వ్యూ మిర్రర్. సో ఆ డ్రైవర్ పక్కన కూర్చొని ఆ మిర్రర్లో పెళ్ళికొడుకు కనిపిస్తాడు. ముందు ఫోర్గ్రౌండ్లో ఫ్రేమ్లోనేమో పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అంతా ఉంటారు అన్నమాట కార్ ముందు. సో అదొక షాట్ తీశాను. అది సేమ్ అగైన్ అంతమంది డాన్స్ చేస్తూ అది కరెక్ట్గా దొరకడం, లక్కీగా దొరికింది ఆ షాట్. సో అదొక షాట్ తీశాను, దానికి ఫస్ట్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఇంకొక అవార్డు ఏమో మనకి తోడు పెళ్లి కొడుకులు ఉంటారు కదా సార్. సో పక్కన ఒకడు కూర్చొని ఉన్నాడు పాపం, చిన్న పిల్లాడు, వాడికి అసలు అక్కడ కూర్చోవాలనే లేదు. వాడిని మనం బలవంతంగా కూర్చోబెట్టి వాడికి నీళ్లు పోయించి అక్షంతలు వేసి వాడి మీద. సో అంత హంగమా నడుస్తుంది. వాడు లేచి పారిపోతున్నాడని పెళ్ళికొడుకు పాపం తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు తోడు పెళ్ళికొడుకుని, చిన్నపిల్లాడు. వాడి మీద సో మంగళ స్నానం అనమాట. సో తల మీద నుంచి నీళ్లు పైనుంచి పోస్తున్నారు. నీళ్లు పోయగానే వీడు బారున ఏడుపు. నాకెందుకో వాడు ఏడ్చేటప్పుడు మామూలుగా తప్పించుకొని పారిపోవడానికి పిల్లలు ఇలా ముందుకు వస్తారు కదా అనుకుంటూ నేను కెమెరా తీసుకొని లోవర్ యాంగిల్లో పెట్టి వెయిట్ చేశాను. వాడు లక్కీగా నా కెమెరా ముందుకే వచ్చాడు, ఏడ్చాడనమాట. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా టైంలో దొరకడంతో దట్ వాజ్ వెరీ లక్కీ షాట్. సో ఇలాగ ప్రతి మూమెంట్లోనూ నాకేంటంటే ఒకళ్ళు మీరు ఇందాక చెప్పారు కదా, ఒక ఫోటో చూస్తే ఆ ఫోటోలో మనం ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది అని. అలా నాకేంటంటే ఎవరినో నేను తీసిన ఒక ఫోటో చూస్తే ఆ మూమెంట్లో వాళ్ళు నిజంగానే ఉన్నారు అనిపించాలి అని నేను ట్రై చేస్తాను. సో ఒక ఫోటోలో కాకుండా అసలు అక్కడే ఉన్నట్టుంది ఏంటి ఈ ఫోటోని చూస్తే అన్నట్టు ఎలా అనిపించవచ్చు అని దానికి ట్రై చేస్తూ ఐ ట్రై. ఇంకొక అవార్డ్ విన్నింగ్ షాట్ ఏమో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతుంటారు సార్. సో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడుతుంటే మేము సైడ్ నుంచి అన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత జనరల్గా వెడ్డింగ్లో టగ్ ఆఫ్ వార్ అనేది చాలా రేర్ కదా. అంటే ఆడతారు సార్. ఆ హల్దీ మంగళ స్నానం ఆ రోజు ఏంటంటే ఇంకా ఫుల్గా నీళ్లు పోసేసుకొని
అంతా ఆటలాడేసిన తర్వాత ఇంకేమేం చేయొచ్చు అని క్వశ్చన్ వస్తుంది. అందులో ఇంకా ఏ గేమ్ దొరికితే ఆ గేమ్ అనమాట. సో అల్టిమేట్లీ ఫ్రెండ్స్ కజిన్స్ అందరితోటి ఊరికే ఇంకా ఫన్ కదా, సో అలా టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు. నేనేంటంటే సైడ్ నుంచి చూశాను, తీసుకున్న తర్వాత ఇంకేం చేయొచ్చు అని, అసలు టగ్ ఆఫ్ వార్ నేను వాళ్ళతో ఆడుతున్నట్టు ఎందుకు తీయకూడదు అని పెళ్లి కొడుకు సైడ్ మొత్తం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఉన్నారు. ఆ గ్యాంగ్ మధ్యలోకి ఎలాగో అలా మొత్తానికి దూరేసి కెమెరా కరెక్ట్గా మధ్యలో పెట్టి ఫోటో తీసుకున్నాను. సో అది ఆ ఫోటో కూడా మీరు చూస్తే మీరు ఆ ఫోటోలో ఉండి గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో దానికి అవార్డు వచ్చింది. సో ఇలాగా కొన్ని. ఇప్పుడు మీరు 3 ఇన్సిడెంట్స్ చెప్పారు. 3 ఇన్సిడెంట్స్కి అవార్డ్స్ వచ్చినవి. ఒక జనరల్గా ఈ 3 ఫోటోల్ని మీకు వర్క్ ఇచ్చిన ఫ్యామిలీస్కి ఈ ఫొటోస్ చూపిస్తే జనరల్గా వాళ్ళు నిజంగా ఇలాంటి ఫోటోలు వాళ్ళు కోరుకోరు. అంటే అఫ్కోర్స్ అవార్డు వచ్చింది అది సపరేట్ థింగ్, కానీ హ్యూమన్ మెంటాలిటీ ప్రకారం చూస్తే ఈ ఫోటోగ్రాఫ్స్ని ఆ వెడ్డింగ్ ఫ్యామిలీస్కి చూపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇక్కడ ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే, నేను అదే ఇప్పుడే చిన్నపిల్లాడిది చెప్పాను కదా సార్, ఏడుస్తున్నాడు. సో దానికి అవార్డు వచ్చింది సార్. దానికి అవార్డు వచ్చిన వెంటనే నేను షూట్ చేసిన ఒక బ్రైడ్ ఉన్నారనమాట. నేను ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మేము ముగ్గురం బాగా క్లోజ్ అయిపోయాం ఆ వెడ్డింగ్ తర్వాత, చాలా మంచి ఫ్రెండ్స్. సో నేను వెంటనే కాల్ చేసి చెప్పాను ఎక్సైటింగ్గా, నాకు ఇలా అవార్డు వచ్చింది అంటే. తన పేరు సిరి. సో సిరి నాకు ఇలా అవార్డు వచ్చింది అనగానే తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే, ఇది నా పెళ్ళిలో తీసిన ఫొటోస్కి నా అవార్డు వచ్చిందా, ఓకే నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి కొంచెం అంటే నా ఫ్రెండ్లీ వే, ఏంట్రా నా ఫోటోకి ఎక్కడ అవార్డు అన్నట్టు అడిగింది. సో వచ్చే నెల తన వెడ్డింగ్లో షూట్ చేసిన ఫోటోకి వచ్చింది అనమాట అవార్డు. అది యాక్సిడెంటల్గా, నాకు ఆ ఫోటో చాలా ఇష్టం, తనకి ఆ ఫోటో చాలా ఇష్టం అనమాట వాళ్ళ ఇంట్లో. సో దానికి అవార్డు వచ్చింది. సో వెంటనే కాల్ చేసి, సిరి మొన్న నువ్వు అన్నావు కదా నీ ఫోటోకే వచ్చింది అవార్డు, ఇదిగో తీసుకో అని చెప్పి. సో యూజువల్గా వాళ్ళందరి రియాక్షన్స్ కూడా, ఎందుకంటే వాళ్ళంతా ఫొటోస్ అవార్డు రావడానికి ముందే చూస్తున్నారు కదా సార్. అవార్డు అనేది మనం వాళ్ళకి క్లయింట్కి ఇచ్చేసిన తర్వాత మనం నేను అడిగిన యాంగిల్ ఏంటంటే, చూస్తారు కానీ ఈ పర్టికులర్ ఫొటోస్ వాళ్ళు ఏం ఆల్బంలో పెట్టుకునేవి కావు, ఆల్బంలో పెట్టరు. ఓపెన్గా మాట్లాడుకుంటే మనం వాళ్ళు ఎంతసేపు ఉన్నా మనం స్ట్రైట్గా ఉండి మనం బాగా కనపడాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఎంత అద్భుతంగా రెడీ అవుతారు, అన్నీ అవన్నీ ఆల్బంలో ఆ స్టిల్లో కనపడాలని కోరుకుంటారు. కానీ వేరేజ్ మీకు అవార్డ్స్ వచ్చినవి ఏవి ఆ టైప్ కాదు. సో నేను అడిగేది వాళ్ళ రియాక్షన్ అనేది, అరే దీనికి అవార్డు రావడం ఏంది, ఇంకా మంచివి ఉన్నాయి కదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా అని. అలాంటివి ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. బట్ డెఫినెట్గా మీరు చెప్పిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఐ థింక్ నా నుంచే ఎక్స్పెక్ట్ చేయలేదేమో. ఎందుకంటే నేను మామూలుగా నేను తీసే ఫొటోసే అందరికీ తెలుసు అనమాట. మేము షూట్ చేసేటప్పుడే మా క్లయింట్స్ లేకపోతే ఫ్యామిలీ కానీ ఎవరన్నా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. బట్ ఆల్బంలో మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే, మీరు చెప్పిన దాన్ని బ్యాలెన్స్ చేయడానికే మేము ఆల్బమ్ ఇస్తాం అనమాట. ఇచ్చేటప్పుడే స్టార్టింగ్లో అంతా మనం చూడగానే అబ్బా అనే అనిపించే ఫోటోలన్నీ పెట్టి మధ్యలో స్టోరీ టెల్లింగ్లో ఇవన్నీ పెడతాం అనమాట. సో బ్యాలెన్స్ అయిపోతుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఈ స్టోరీ టెల్లింగ్ అనేది అర్థం కాదు. అవును అవును. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, అరే మనకి అందమైన ఫోటోలు, మనం అందంగా ఉండాలి ఫోటోలు, మనం అందరం బాగా కనపడాలి, అకేషన్స్ అన్ని హైలైట్ కావాలనే మూడ్లోనే ఉంటారు కదా. బట్ కొంతమందికే దీని వెనక ఉన్న కథ, ఈవెంట్స్ తాలూకు స్టోరీ ఫోటోల్లో కనపడుతుంది అనేది అర్థమవుతుంది కదా. డెఫినెట్లీ సార్. సో 2 ఆన్సర్స్ ఉన్నాయి సార్ దీనికి. ఒకటేంటంటే ఆ స్టోరీ టెల్లింగ్ షార్ట్స్ లేకపోతే డాక్యుమెంటరీ షార్ట్స్ మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఆ ఫోటోలు తీయడం నేను తీసేటప్పుడు కూడా తర్వాత తీస్తాను. ఫస్ట్ ఏంటంటే నా వన్ ఆఫ్ మై కొలీగ్ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు 70% నువ్వు షూట్ చేస్తుంది కపుల్ కోసం, 30% నువ్వు నీ అవార్డ్స్ లేకపోతే నీకు ఒక ఐడియా ఉంది, నీ ఐడియాస్ ఏమన్నా ఉండని ఆ ఐడియాస్ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ 70% నువ్వు పని చేయాల్సింది కపుల్ కోసం. సో వాళ్ళకి ఎలాంటి ఫొటోస్ కావాలి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలాంటివి కావాలి అవి ఫస్ట్ తీసుకోవాలి. సో మేము ఎప్పుడు కూడా వాళ్ళతో ముందే మాట్లాడి, వాళ్ళకి ఎలాంటి ఫొటోస్ అంటే ఇష్టం, వాళ్ళకి పోస్ట్ చేయడం ఇష్టం లేదా, పోస్ట్ చేయకపోతే చాలామందికి పోస్ట్ చేయకుండా ఇష్టం.
సో వాళ్ళకి ఎలాంటి ఫొటోస్ కావాలో ఫస్ట్ అవి తీస్తాం అనమాట. సో ఈ అవార్డ్స్ లేకపోతే స్టోరీ టెల్లింగ్ షార్ట్స్ మనకు నచ్చినవన్నీ ఆ 30%. ఓకే. సో మనకున్న టైంలో 30% ఆఫ్ ద టైంలో ఓకే నాకు ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నేను ఇది తీసుకుంటాను అని. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మనం ప్రజెంట్ చేయడం దాని మీద నేను నమ్మేది ఏంటంటే మనం ఎలా ప్రజెంట్ చేస్తాం అనే దాని మీద పీపుల్ ఒపీనియన్ మారుతుంది సార్. సో నేను ఒక ఫోటో, నేను వర్క్షాప్ తీసుకునేటప్పుడు కూడా ఒక ఫోటో ఉంటుంది, దీనికి అవార్డు రాలేదు కానీ నాకు చాలా ఇష్టమైన ఫోటో. సో పెళ్లి కొడుకు యాక్చువల్గా జ్వరం, ఫుల్ బీభత్సంగా జ్వరం ఆ రోజు, పెళ్లి రోజు. వచ్చి కూర్చున్నాడు, జీలకర్ర బెల్లం మార్చుకోవడానికి జస్ట్ కొద్ది నిమిషాల ముందు తెర ఉంది మధ్యలో, తెరకి ఇటు సైడ్ పెళ్లి కూతురు చూసి నవ్వుతోంది, ఇటు సైడ్ ఏమో పెళ్లి కొడుకు ముక్కు చీవుకుంటుంటే తుడుచుకోలేక పెళ్లి కొడుకు అక్క వచ్చి ముక్కు తుడుస్తుంది అనమాట కర్చీఫ్ తోటి. సో అదొక ఫ్రేమ్గా నేను క్యాప్చర్ చేశాను. సో ఈ ఫోటో నేను తీసి వాళ్ళకి, నేను మామూలుగా అసలు ఎవరికి చెప్పకుండా ఉన్నా అలా వదిలేస్తే దాని ఇంపార్టెన్స్ ఎవరికి అర్థం కాదు. బట్ ఆ ఫోటో గురించి మాట్లాడాల్సింది కూడా నేనే. నాకు ఆ ఫోటో ఎందుకు నచ్చింది, ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ క్యాప్చర్ చేయడమే ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఆ వర్క్షాప్లో మాట్లాడేటప్పుడు కానీ, నేను షూట్ చేసిన బ్రైడ్ అండ్ గ్రూమ్ కూడా అది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటో మీ వెడ్డింగ్లో నేను షూట్ చేసింది. ఎందుకంటే ఎందుకంటే అనేది మనమే చెప్పాలి. మనకి ఒక విషయం ఎందుకు నచ్చింది అనే విషయం మనం చెప్పకుండా ఇంకొకళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అర్థం కాకపోతే ఆ ఫోటో విలువ అంటే వాళ్ళకే అర్థం కాదు, ఎవరు పట్టించుకోరు. సో ఆ ప్రెజెంటేషన్లో కూడా నేను నమ్ముతా, విచ్ ఇస్ ఐ థింక్ ఆల్సో వై నేను రైటింగ్ ఫోటోగ్రఫీ రెండు కలిపి చేసేది. ఎందుకంటే నాకు ఇందులో ఏం నచ్చింది, అది మీకు నచ్చితే యూనో మనకి మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో, లేకపోతే ఇట్స్ ఫైన్. సో ఐ థింక్ ప్రెజెంటేషన్ ఆల్సో మ్యాటర్స్, బట్ ఫస్ట్ థింగ్ ఈజ్ డెఫినెట్గా క్లయింట్ కపుల్కి ఇష్టం. జనరల్గా ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇందులో నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. ఎలా, ఒక అద్భుతమైన అందమైన జంట ఉంటారు, కొంచెం అందం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా కొంచెం మొరటుతనంతో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మనము ఒక వెడ్డింగ్ షూట్ అంగీకరించే ముందు అంటే ఆ వధూవరుల్ని చూసి వాళ్ళ దీనికి అనుగుణంగా మీరు వెడ్డింగ్ని ప్లాన్ చేస్తారా, ఎలా అసలు? మేము చాలా వరకు షూట్ చేసేటప్పుడు ఏంటంటే, నెంబర్ 1 నాకు చాలామంది వచ్చి చెప్తారు సార్, నాకు కెమెరా అంటే కొంచెం షై, నాకు కెమెరా ముందు నేను పోస్ట్ చేయలేను, సో నన్ను పోస్ట్ చేయమని చెప్పకండి. నేను వాళ్ళకి ఇచ్చే రిప్లై ఏంటంటే, మనం ఎప్పుడన్నా కెమెరా ఉంటే నాకు కొంచెం షై అంటే వాట్ వీ యాక్చువల్లీ మీన్ అంటే మనం చెప్తోంది ఇదే, కానీ మనం దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, నాకు అసలు ముక్కు మొహం తెలియనివాడు ఎవడన్నా కెమెరా నా మొహం మీద పెడితే నాకు కొంచెం షైగా ఉంటుంది, విచ్ ఇస్ ఫేర్. ఎవరో ఏంటో తెలియకుండా ఒకడు వచ్చి కెమెరా పెట్టుకొని షూట్ చేస్తాను నీ ఫొటోస్ అంటే మనకే కొంచెం ఒక షైనెస్ వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ యూ మీన్. సో ఫొటోస్ నేను ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా రావడం అనేది సెకండరీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒక ఫ్రెండ్గానే ఉంటాను ఎప్పుడు. సో మేమేంటంటే ఒక వెడ్డింగ్కి వెళ్ళడానికి ముందు కపుల్ తోటి ఒక 2-3 సార్లు మాట్లాడతాం, మొత్తం టీం అంతా మాట్లాడతాం. సో బై ద టైం మేము వెళ్ళి వాళ్ళ ఈవెంట్స్ కవర్ చేసే లోపు వీల్ నో ఈచ్ అదర్ వెల్. సో అక్కడ కొంచెం ఆ బ్యారియర్స్ తగ్గుతాయి అన్నమాట. ఐస్ బ్రేక్ అంటారు చూసారా, అలా ఆ ఐస్ బ్రేక్ అనేది అయిపోయి ఉంటుంది అప్పటికి. సో ఇట్స్ మోర్ కంఫర్టబుల్. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండగానే మీరు చెప్పిన కొంచెం మొరటుగా ఉండేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ కంఫర్ట్ రాగానే అందరూ ఫ్రీ అయిపోతారు. ఓకే. కెమెరా ముందు నాకు సంబంధించినంత వరకు గొప్ప ఫొటోస్ రావాలంటే సింపుల్, ఫోటోగ్రఫర్ కంఫర్టబుల్గా ఉండాలి, ఫోటో ఎవరు తీస్తున్నారో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలి, అంతే. ఆ కంఫర్ట్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ కొత్త ఐడియాస్ ట్రై చేయడానికి ఓపెన్గా ఉంటారు. పోజ్ ఇచ్చే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది మెయిన్. ఆ ఎక్స్ప్రెషన్స్ లైక్ రియల్గా ఎప్పుడు ఉంటాయంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు. వాళ్ళు కంఫర్ట్గా లేకపోతే నర్వస్నెస్గానే ఉంటారు కదా. సో అంతే, ఇట్స్ జస్ట్ వీ ట్రై టు బిల్డ్ ఆ కంఫర్ట్ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఏంటి మీకు అసలు ఈ పర్టికులర్గా ఈ వెడ్డింగ్ ఫోటోషూట్కి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు అసలు నేను ఫోటోగ్రఫర్ని అవ్వడం అనేదే నేను చెప్తూ ఉంటా, బై మిస్టేక్ ఫోటోగ్రఫర్ని అయ్యాను సార్. నేను కాలేజ్ అయిపోయింది, ఒక 1 ఇయర్ ఏం చేయాలో తెలీదు. సో అప్పుడు మామూలుగా ఫొటోస్ హాబీగా తీస్తున్నా. సో నా ఇన్స్పిరేషన్ అప్పుడు ఎవరు అంటే అమర్ రమేష్ అని. సో హీఈస్ కరెంట్లీ మై మెంటర్, నా బాస్ కూడా ఆయనే, అమర్ రమేష్. సో అప్పుడు ఆయన ఇన్స్పిరేషన్గా నేను చూసినప్పుడు
ఓ మీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చా అని మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అసలు ఎవరు రిప్లై కూడా ఇవ్వరు, కానీ ఆయన నో వేకెన్సీస్ అని రిప్లై ఇచ్చారు. నేను సర్లే రిప్లై అన్న ఇచ్చారు అదే గొప్ప అనుకొని వదిలేసా. తర్వాత ఏంటంటే ఆయన ఒక వర్క్షాప్ చెన్నైలో 5 days వర్క్షాప్ సార్. సో సరే అసలు చూద్దాం అని చెప్పేసి వెళ్ళా ఆ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే ఆయన అడుగుతున్నారు అందరినీ, సో ఎవరెవరు మీలో వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ అని అడిగారు. మొత్తం రూమ్లో నేను ఒక్కడనే చెయ్యట్లా, ఎందుకంటే అది వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్షాప్ అని కూడా నేను అంత చూడలేదు అసలు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళాకే ఓ ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాపా, సరే ఓకే. ఆయనేమో నువ్వు వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ కాదు సార్, మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? లేదు సార్ మీ వర్క్ అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, సో మీరు ఏ నేర్పించినా నేర్చుకుందాం అని అలా వచ్చాను అంటే సరే ఓకే అని అలా స్టార్ట్ అయింది. తర్వాత ఆయన అడగడం నేను ఒక చిన్న ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను, హెల్ప్ చేస్తావా అని అడిగారు. నేను ఓకే అని అలా వెళ్ళా. ఇంకా అలా వెళ్ళి 6 years నౌ. సో అలా జస్ట్ యూనివర్స్ అంటారు కదా, అలాగా కన్స్పైర్ అయ్యి. సో ఇప్పుడు ఈ 6 year జర్నీలో మనకి ఏ వర్క్లోనైనా స్వీట్ మెమరీస్ ఉంటాయి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. సో అలా మీకు ఎదురైన మంచి తీపి గుర్తులు కానివ్వండి, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ? ఆనెస్ట్లీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అసలు గుర్తుండవు సార్, ఎందుకో తెలియదు మరి నాకు అంతా. బట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా సార్. ఒక్కటేంటంటే సో రీసెంట్గా ఇది కూడా నేను అవార్డ్ విన్ అయిన ఒక ఫోటోలో పెళ్ళికొడుకు అనమాట. సో దీపావళికి వాళ్ళ ఇంట్లో పార్టీ ఒకటేదో ఉంటే పిలిచారు నన్ను కూడా. ఇదేంటి వాళ్ళ పెళ్ళి షూట్ చేసిన 1 year తర్వాత. సో ఈ క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, దీపావళికి ఇంట్లో పార్టీ అంటే సరే అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన నాతోటి మామూలుగా పార్టీలో చాలాసేపు అయిపోయింది, నా దగ్గరికి వచ్చి మీద చేసి నాషి నేను నీకు ఒకటి చెప్తాను, నేను 35 ఏళ్ళు దాటిన తర్వాత జీవితంలో మనం ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. నీకు 30 లోపు ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారో వాళ్ళే నీకు జీవితకాలం ఉంటారు, కానీ నువ్వు ఒకటివి నాకు ఫ్రెండ్ అయ్యావు అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ బికేమ్ అ ఫ్రెండ్. నేను అసలు మన ఫ్రెండ్షిప్ అవుతుంది అనుకోలే, బట్ నువ్వు పుష్ చేసావు దీనికి అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ ఇన్ మై హౌస్ టుడే అని చెప్పేసి చూస్తా. అప్పుడే నేను కొంచెం ఇలా తలెత్తి అప్పుడే నోటీస్ చేస్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి అట్లీస్ట్ ఒక 10 years నుంచి తెలిసి ఉంటారు. ఓకే. నేను ఒక్కడనే ఒక 1 year పరిచయం తోటి నువ్వు పార్టీకి రా అని చెప్పేసి నన్ను పిలిచారనమాట. సో ఆ ఆప్యాయత అనేది ఆల్మోస్ట్ షూట్ చేసిన ప్రతి వెడ్డింగ్లోంచి కపుల్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో వీ వాక్ ఇన్ యాజ్ అ ఫోటోగ్రఫర్ బట్ వీ కమ్ అవుట్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో అది ఇట్స్ ఆల్వేస్ అ స్వీట్ మెమరీ సార్. రాజమండ్రిలో ఒక వెడ్డింగ్ షూట్ చేసాం, అది ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో లాస్ట్ డే వచ్చేసి ఎలా అంటే ఒక 20 hours కంటిన్యూస్గా షూట్లోనే ఉన్నాం సార్. పెళ్ళి చాలామంది వచ్చారు, ఎవ్రీబడి ఆర్ ఎగ్జాస్టెడ్, బట్ నాకు అసలు టైర్డ్నెస్సే రావట్లా. ఎందుకంటే ఆ కపుల్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే ఆ లవ్ ఎంత సో ఎడిక్టివ్, సో బ్యూటిఫుల్. సో వాళ్ళని చూస్తే నాకు అలసట రావట్లేదు, షూట్ చేస్తూనే ఉన్నాం ఒక 20 గంటలు. సో అలా ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ హ్యాపీనెస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉన్న టైర్డ్నెస్ మర్చిపోతాం. నాకు అట్లీస్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ లవ్లీ మూమెంట్స్ సార్. బట్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇస్ getting that first award was very surreal, which last year అయింది. ఓకే. ఇప్పుడు స్టిల్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఓకే, సూపర్. సో ఇప్పుడు యాక్చువల్గా దీనికి డిఫరెన్స్ చాలా చెప్పచ్చు, బట్ ఎక్కువ మాట్లాడుకోకుండా మా టీంలోనే సినిమాటోగ్రఫర్స్, నేను ఇంకొక సినిమాటోగ్రఫర్ కలిసి షూట్ చేయాల్సి వచ్చిన ప్రతిసారి ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ప్రతి వెడ్డింగ్ షూట్లో స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, వీడియోగ్రాఫర్ ఉంటారు. అవును. అంటే ఇవాళ వీడియోగ్రఫీ అంటే ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే కొంచెం నోటెడ్ సినిమాలకు పనిచేసిన వీడియోగ్రాఫర్ ఉంటే ఇంకా ఎక్కువ ఐడెంటిటీ ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళని కూడా హైర్ చేసుకుంటున్నారు కదా. సో మీ ఇద్దరు కలిసి పని చేస్తుంటారు కాబట్టి నేను ఇది అడిగాను, ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా సో సినిమాటోగ్రఫీగా చేసేటప్పుడు
సో యాజ్ అ ఫోటోగ్రఫర్ నేను చూసుకోవాల్సింది ఏంటంటే నాకు ఒక్క ఫ్రేమ్ కరెక్ట్గా దొరికితే చాలు. బట్ సినిమాటోగ్రఫర్కి దానికి ముందు ఫ్రేమ్స్, దాని తర్వాత ఫ్రేమ్స్ అన్నీ ఒక ఫుల్ వీడియో లాగా రావాలి. సో ఆయన సినిమాటోగ్రఫర్ నా ఫ్రేమ్లోకి ఏదో 2-3 ఫ్రేమ్స్లో వచ్చినా కూడా ఫోటో కాబట్టి నేను ఎలాగో అలా ఫోటోషాప్ చేసి ఎడిటింగ్లో ఏదో ఒకటి నేను చేసుకోవచ్చు. సినిమాటోగ్రఫర్కి అది ఆ ఆపర్చునిటీ ఉండదు. బట్ బియాండ్ దిస్ మెయిన్ ఏంటంటే సినిమాటోగ్రఫీలో కరెక్ట్గా చేస్తే ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ లాగా నెరేట్ చేసి చెప్పచ్చు సార్. సో ప్రతి కపుల్కి వాళ్ళ స్టోరీ ఉంటుంది విచ్ ఇస్ వెరీ డిఫరెంట్. సో మేమేం చేస్తామంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి, ఆ మాట్లాడడం అంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడినట్టు క్యాజువల్గా మాట్లాడుతూ రికార్డ్ చేస్తాం. సో వాళ్ళ స్టోరీ ఏంటి అనేది దాని నుంచి ఎడిట్ చేసి, దాని తర్వాత ఒక మొత్తం వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి ఒక నైస్ ఫిల్మ్ లాగా, ఓకే ఒక 4 రోజులు పెళ్ళి అంటే 4 రోజులు ఏమేం జరిగింది అన్నట్టు కాకుండా 4 రోజులు ఏమేం ఫీల్ అయ్యాం మనం, సో అసలు స్టోరీ ఈ 4 రోజుల్లో ఏమేం జరిగాయి అనేది ఒక స్టోరీ లాగా చేసి పెడతాం అనమాట. సో దట్ ఈస్ మోర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఫోటోగ్రఫీలో ఇట్స్ మచ్ నువాన్స్డ్. అంత నేను కూర్చొని మాట్లాడక్కర్లేదు ఎవరితోటి, బట్ ఐ హ్యావ్ టు బీ యునో సో ఎదుటి వాళ్ళు ఎప్పుడు నవ్వబోతున్నారో నేను గెస్ చేయగలగాలి, ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఏడవబోతున్నారో గెస్ చేయగలగాలి నేను యాజ్ అ ఫోటోగ్రఫర్. అండ్ ఎప్పుడు రెడీగా ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు. అప్పుడే మనం మాట్లాడుకున్న యాక్సిడెంటల్ షాట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్యాప్చర్, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నేను ప్రిడిక్ట్ చేయగలగాలి బేసిక్గా. సో అలా చేస్తూ ఐ హ్యావ్ టు బీ మైండ్ఫుల్. నేను నా సినిమాటోగ్రఫర్ ఫ్రేమ్లో రాకుండా, ఆయన నా దాంట్లో రాకుండా, సో అలా గేమ్ వెడ్డింగ్స్లో. అంటే ఇప్పుడంటే మొత్తం డిజిటలైజ్ అయిపోయింది అంతా ఓకే, కానీ ఇంతకుముందు మనకి ఫిల్మ్ లోడ్ చేసుకొని ఫిల్మ్తో తీసి దాన్ని డెవలప్ చేసేవాళ్ళు ఫోటోగ్రాఫ్స్ అనే. కానీ ఇప్పుడు ఈవెన్ మన సినిమాలు కూడా అంతే కదా, అప్పట్లో ఉన్నంత క్వాలిటీ ఇప్పుడు డిజిటల్లో ఎందుకు కనపడట్లేదు? ఐ థింక్ ఇట్ ఈస్ బికాజ్ చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు మనం ఫోటో తీయడం. అప్పుడు ఏంటంటే చాలా కష్టం కాబట్టి తీసే ప్రతి ఫోటో కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయడం అంటారు చూడండి, అలాగా ఆచితూచి ఈ ఫోటో ఎప్పుడు తీస్తే బాగుంటుంది అన్నట్టు మనం తీసేవాళ్ళం. ఇంకా నేను ఎప్పుడు ఫిల్మ్ తోటి, నేను ఇంట్లో ఏదో చిన్న కెమెరా ఉన్నప్పుడు చాలా చిన్నప్పుడు తీసింది, కానీ డెవలపింగ్ అసలు ఎప్పుడు నేను చేయలే. బట్ నాకున్న బ్యాడ్ హ్యాబిట్ నుంచి నేను ఇదే అయి ఉండొచ్చు అంటున్నా. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఒక 200 ఫోటోలు తీయాలంటే ఒక 20,000 ఫోటోలు తీస్తాను నేను తీసినట్టు. ఎందుకంటే నేను ఇది అమర్ నా మెంటోర్ నన్ను మెషిన్ గన్ ఫోటోగ్రఫర్ రా నువ్వు అంటారు. ఎందుకంటే నేను ఫోటో ఇలా నొక్కి ఇంక అసలు తీస్తూనే ఉంటాను అనమాట. నేను అలా ఎందుకు తీస్తానంటే ఏదన్నా బై మిస్టేక్ మిస్ అవుతుందేమో అన్న నా భయంతో నేను అలా తీస్తూ ఉంటాను. సో నాకున్న ఇప్పుడు నేను నా డిజిటల్ కాకుండా నేను ఒక ఫిల్మ్ కెమెరా పట్టుకుంటే నేను అలా షూట్ చేయను, ఇంపాసిబుల్ అసలు. అండ్ చాలా జాగ్రత్తగా ప్రతి షాట్, ఎందుకంటే లెక్క చూపిస్తూ ఉంటుంది, ఇంకొక 10 తీగలో ఇంకో 5 తీగలో, నేను ఇంకా సో ఐ థింక్ అప్పట్లో షూట్ చేసిన వాళ్ళంతా కూడా ఇంకా అటెన్షన్ పే చేసి చాలా జాగ్రత్తగా తీసేవారు సార్ ఫొటోస్. ఇప్పుడు మనకి ఏంటంటే ఆ జాగ్రత్త అనేది ఒక 1 year కన్సిస్టెంట్గా షూట్ చేసిన తర్వాతే వస్తుంది మనకి ఇప్పుడు జాగ్రత్త. ఇప్పుడు ఏంటంటే ఇష్టానికి మనం ఫొటోస్ తీస్తున్నాము, అదొకటి. రెండో విషయం, ఇట్స్ వెరీ ఈజీ టు కాల్ మై సెల్ఫ్ అ ప్రొఫెషనల్ ఇన్ టుడేస్ వరల్డ్. చాలామంది, నిజంగా చెప్తున్నాను సార్, నేను చాలా ఫోటోగ్రఫీ వర్క్షాప్స్ తీసుకుంటాను. చాలామంది ఒక 2 months బ్యాక్ కెమెరా కొని నేను ఇవాళ నేను ప్రొఫెషనల్ని, నన్ను హైర్ చేసుకోండి అంటున్నారు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ లెర్నింగ్. వాళ్ళకి డబ్బులు రావడం స్టార్ట్ చేసిన వెంటనే ఓకే అయితే ఈ మాత్రం చేస్తే చాలు పని అని చెప్పేసి అక్కడితో వదిలేస్తారు. సో ఎవరు కూడా దాని నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళేది, ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళేది అనేది కంటిన్యూస్ లెర్నింగ్ లేదు మనకి. సో ఐ థింక్ దానివల్ల క్వాలిటీ ఈజ్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అడ్వాన్స్ కెమెరాస్ వచ్చేసినాయి. అవును, దాదాపు మెజారిటీ వరకు అసలు మన ఫోటోగ్రాఫర్స్ కంటే ఆ కెమెరాసే చేసేస్తున్నాయి కదా. అవును. దాన్ని ఎలా నిర్వచనం దాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సో నేను ఆ వర్క్షాప్లో ఉన్నప్పుడు యాక్చువల్గా నా అమర్ రమేష్ గారు మమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడిగారు సార్. ఏంటంటే
ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు కెమెరా ఎలా పనిచేస్తుంది, సెట్టింగ్స్ ఎలా పెట్టాలి, ఇలాంటివి చాలా విషయాలు తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు ఇవాళ కెమెరా కొని రేపు నేను ప్రొఫెషనల్ అని చెప్పేసి మిమ్మల్ని మీరు పిలుచుకోవచ్చు, మీకు డబ్బులు కూడా ఇచ్చి హైర్ చేసుకుంటారు. బట్ ఇంకొక 10 years తర్వాత మన కెమెరాలు ఎంత అడ్వాన్స్డ్ అయిపోతాయంటే, మనం ఫస్ట్ ఫోటో తీసి దాని తర్వాత ఫోటో ఎలా కావాలో మనం డిసైడ్ చేసుకునే రకంగా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. మనకు అసలు క్రియేటివిటీ కూడా అవసరం లేదు. తర్వాత ఏ ఐడియా వస్తే ఆ ఐడియా మనం ఫోటో తీసిన తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అన్న ఆ లెవెల్లో మనం అడ్వాన్స్ అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి ఫోటోగ్రఫర్గా? నేను ఎవరన్నా హైర్ చేసుకోవచ్చు కదా. హౌ విల్ యూ మేక్ అ డిఫరెన్స్ ఇన్ మై వెడ్డింగ్? ఐ కెన్ హైర్ ఎనీబడి. సో దీనికి మా దగ్గర సమాధానం లేదు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అందరూ చెప్పారు లైట్స్ మీరు కాంపోజిషన్ మీద వర్క్ చేయాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్, ఇది అది అని చెప్పేసి చెప్తే ఆయన అన్నారు, ఇవన్నీ కాదు, ఫస్ట్ ఏంటంటే వర్క్ ఆన్ బికమింగ్ అ బెటర్ పర్సన్. వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ యూ విల్ ఆటోమేటిక్లీ బికమ్ అ బెటర్ ఫోటోగ్రఫర్. అంటే ఏంటంటే, మనం ఒక మనిషిగా మనం ఎలాంటి వాళ్ళం అనే దాని మీద ఆధారపడి మనం అడిగే ప్రశ్నలు మారుతుంటాయి, మనం ప్రపంచాన్ని ఎలా చూస్తాం అనేది మారుతుంటుంది. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు తీసే ఫోటోలు మారుతాయి. సో ప్రపంచం మీద మీకున్న పర్స్పెక్టివ్ ఎలా ఉండాలి అనేది మారాలంటే ఫస్ట్ మీరు మారాలి. సో టెక్నికల్ అంతా పక్కన పెట్టేసి వర్క్ ఆన్ బికమింగ్ అ బెటర్ పర్సన్. రీడ్ బుక్స్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇలాంటివన్నీ చేసి వెన్ యూ బికమ్ అ బెటర్ పర్సన్ ఆటోమేటిక్గా బెటర్ ఫోటోగ్రఫర్ అవుతారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఐ థింక్ టెక్నాలజీ ఎట్ ఎనీ రేట్ ఓన్లీ మనుషులకి హెల్ప్ చేయడానికే సార్. ఇప్పుడు ఏఐ, నేను ఒక రైటర్ని, బట్ ఐ ఆల్వేస్ అసలు నాకు ChatGPT అంటే పిచ్చి ప్రేమ. బికాజ్ ChatGPT అయినా రాసేటప్పుడు ఐడియా ఇవ్వాల్సింది నేనే. సో టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ నా ఐడియాస్ని బెటర్గా చేయడానికి హెల్ప్ చేస్తాను నాకు. నేను ఇప్పుడు ఒక ఫోటో తీసినా కూడా దాన్ని ఎడిట్ చేయకుండా అవార్డ్స్కి సబ్మిట్ చేయలేను, ఎడిట్ చేయాల్సిందే. ఆ ఎడిటింగ్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఆ ఎడిటింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది నాకు. సో ఇలా మనకి కెమెరాస్ ఎంతవరకు వచ్చినా కూడా ఆ కెమెరాతో తీసే ఫోటో మన ఐడియానే. సో మన ఐడియాస్ బెటర్ అవ్వాలంటే మనం బెటర్ అవ్వాలి. సో దట్ ఈస్ మై లెసన్ దట్ ఐ కంటిన్యూస్లీ కీప్ లర్నింగ్. ఇప్పుడు ఈవెన్ ప్రతి పెళ్ళిలో కానీ ఒక ఈవెంట్లో కానీ ఎక్కడ చూసినా ఫోటోగ్రాఫర్ అనే మనిషి ఒక నథింగ్ యాక్చువల్గా. అక్కడ ఉన్న మొత్తం క్రౌడ్లో 95% ఫోటోగ్రాఫర్సే. సెల్ ఫోన్స్ అంత అడ్వాన్స్ సెల్ ఫోన్స్ వచ్చినాయి అంతా. సో మీరు ఫోటో తీసేటప్పుడు చుట్టూ అందరూ సెల్ ఫోన్లు పెట్టి చేస్తుంటారు. అది మీకు డిస్టర్బెన్స్గానే ఉంటుంది, దాన్ని పట్టించుకోకుండా మనం బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలగాలి కదా. సో ఈ మొత్తం సినేరియోని ఎలా? సో అది యాక్చువల్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్స్ సార్. ఏంటంటే నిన్న కూడా ఫోటో తీశాను, ఫోటో తీసిన వెంటనే ఆవిడొచ్చి ఫోన్ ఇచ్చి ఇందులో కూడా ఒక ఫోటో తీయండి. నేనేమో కెమెరా వేసుకొని దాని మీద ఒక ఫ్లాష్ వేసుకొని వేసుకొని నేను ఇదే ఫోటో తీశాను. నేను ఏంటంటే ఫోన్లో తీస్తే నా కెమెరా వచ్చినంత బాగా కూడా రాదు, ఎందుకంటే లైట్ లేదు, ఫ్లాష్ లేదు, నా అంత పవర్ఫుల్ కెమెరా కాదు, ఫ్లాష్ కాదు. బట్ ప్రతి వెడ్డింగ్లో జరుగుతుంది ఇది. ఆనెస్ట్లీ ఏం చేయలేదు సార్. నేనేం చేస్తానంటే కొంచెం యంగ్గా ఏమన్నా మాట్లాడి, సర్కాస్టిక్గా మాట్లాడి వాళ్ళ మీద నేను జోక్లు వేసేస్తాను అనమాట వెంటనే. సో వాళ్ళకే అర్థమై ఓకే సారీ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాము, ఎందుకంటే నేను ఫోటో తీస్తుంటా, ఒకళ్ళు వచ్చి ఇలా కెమెరాతో నించుంటారు నా ముందు, నేను పర్లేదు భయ్యా మీరు ఫోటో తీసుకోండి నేను బయలుదేరుతాను అని ఇలా కొద్దిగా వెటకరంగా మాట్లాడుతూ ఉంటాను అనమాట. బట్ ఒక లిమిట్ దాకా. సో వాళ్ళకు కూడా అర్థమై ఓకే సారీ డిస్టర్బ్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఊరుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే గెస్ట్స్ కూడా ఫోటోగ్రఫర్ దారిలో రాకుండానే ట్రై చేస్తూ ఉంటారు మా వరకు నేను షూట్ చేసేటప్పుడు. బట్ దాన్ని ఏం చేయలేదు సార్, జస్ట్ ఇంకా నవ్వుతూ పక్కకి వెళ్ళి మన పని మనం చూసుకోవాలి, ఇంకా అంతే. అంటే ఇప్పుడు ఐఫోన్లు కానీ ఆండ్రాయిడ్స్ కానీ రకరకాల ఫోన్లు, అంటే ఆఖరికి ఒక నార్మల్ ఫోన్ ఉన్న మనిషి కూడా తనే ఒక ఫోటోగ్రాఫర్ అన్నట్టు తీస్తుంటాడు కదా. అది అసలు డైజెస్ట్ అవ్వదు మనకి అది. అవును, డెఫినెట్లీ.
చాలాసార్లు నేను కూడా ఎందుకు మేము బయలుదేరుతాం, మీరు తీసుకోండి, మీరంతా తీసుకుంటున్నారుగా అంటూ ఇలా చాలాసార్లు జోకులేస్తూ ఉంటాను. అందరూ కూడా అసలు ఇంక వదలరు. ప్రతి మూమెంట్ని ఫోటోగ్రఫర్స్ అంతా ఉంటారు, బట్ అందరూ ఫోన్ల మీద కూడా తీసుకోవాలి. ఇంకేం చేయలేము అది. ఓకే, ఇవాళంటే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఒక ఐడెంటిటీ వచ్చింది, పేమెంట్స్ బాగుంటున్నాయి. 2-3 సంవత్సరాల క్రితం వరకు అది లేదు యాక్చువల్గా. ఇప్పుడు పేమెంట్స్ పరంగా చూసుకున్నా బాగా మంచి పేమెంట్స్ వస్తున్నాయి. ఏ వెడ్డింగ్ షూట్కి వెళ్ళినా ల్యాక్స్లో ఉంటుంది అది. కానీ 6 ఏళ్ల క్రితమే ఈ ప్రొఫెషన్ తీసుకున్నారు కదా. సో ఏంటి అంత మీకు దీని మీద అంత ఆసక్తి కలగటానికి ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? నాకు బేసిక్గా ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేయాలి అనే దానికంటే ఎక్కువ ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా సార్, అమర్ రమేష్ గారు ఫస్ట్ బెటర్ పర్సన్ అవ్వాలి, దాని తర్వాత బెటర్ ఫోటోగ్రఫర్ ఆటోమేటిక్గా అవుతారు అని. సో అది ఆయన చెప్పినప్పుడు నేను ఆ రూమ్లో ఉన్నప్పుడు నాకు కలిగిన ఫస్ట్ థాట్ ఏంటంటే, నాకు ఇఫ్ ఐ వాంట్ ప్రస్తుతానికి నాకు జీవితంలో ఏదైనా అవసరం, ఏదైనా కావాలి అంటే ఇలాంటి ఒక టీచర్ కావాలి నాకు అనుకున్న ఆ ఉద్దేశమే నాకు మెయిన్. దాంతో నేను వెళ్ళి వర్క్ చేశాను అనమాట. సో నాకు అక్కడ కంటిన్యూస్గా వచ్చేది ఏంటంటే, ఆ లెర్నింగ్, ఆయన దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు, ఆ టీం దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవచ్చు అంటూ కంటిన్యూస్గా ఆ లెర్నింగ్ క్యూరియాసిటీ అది డిసైడ్ చేసుకునే వెళ్ళాను నేను. నాకు ఆయనతో నేను ఫనీగా అంటుంటాను అనమాట. చాలామంది ఆయన దగ్గరికి సో ఇప్పుడు ఆయన దగ్గర వర్క్షాప్కి వెళ్ళాలి అంటే సో ప్రైస్ ఏదో ఉంటుంది, అది పే చేయాలి ఆ వర్క్షాప్కి. నేను ఆయనతో అంటూ ఉంటా, అందరూ మీ దగ్గరికి వర్క్షాప్కి వస్తున్నారు, మీరేమో నాకు నేర్పించి నాకే శాలరీ ఇస్తున్నారు అని చెప్పి. సో నాకు అది ఎప్పుడు కూడా నేను ఎంత సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా, ఇదంతా కాకుండా ఏమేమి నేర్చుకుంటున్నా, ఇవాళ ఏం చేసాం అన్న ఆ క్యూరియాసిటీతోటే ఉన్నా అనమాట 5 years నుంచి. సో యా, దట్ ఈస్ నా రివార్డ్ ఏంటంటే, ఆ క్యూరియాసిటీకి ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి మెల్లగా. సో ఇప్పుడు చదువు అయిపోయిన తర్వాత నేను ఫోటోగ్రఫీని ఒక ప్రొఫెషన్గా తీసుకోవాలి అన్నప్పుడు మదర్ ఫాదర్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? మా అమ్మ నాన్న యాక్చువల్గా చాలా లక్కీగా ఆర్ వెరీ సపోర్టివ్ సార్. చిన్నప్పుడు స్కూల్లో కూడా నేను భయపడుతూ ఉంటా ఎగ్జామ్ ఎలా రాస్తానో అని. అమ్మేమో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, వచ్చింది రాయి, ఫెయిల్ అయితే చూసుకుందాం, ఏముంది, అంతే, మా ఎగ్జామే కదా. సో అమ్మ నాన్న కూడా ఎప్పుడు ఇలాగే పెంచారనమాట. వర్క్షాప్ది కూడా లాస్ట్ మినిట్, సో ఒక 2 days ముందో 1 day ముందో ఆయన అమర్ రమేష్ గారు ఇలా చెన్నైకి రా, ఇక్కడికి వచ్చేసి అని చెప్పేసి అన్నారు. నేను ఓకే అని చెప్పేసి చెప్తున్నాను. రేపు బయలుదేరుతానగా ఇవాళ నాన్న అడుగుతున్నారు, ఇప్పుడు చెన్నై వెళ్ళి ఎప్పుడు వస్తారో మళ్ళీ. ఎప్పుడు వస్తావండి అన్న, కాదు వెళ్ళి అక్కడ ఇంటర్న్షిప్ అంటున్నారు, బట్ అది వర్కౌట్ ఖచ్చితంగా అవుతుంది, సో అక్కడే జాబ్. అదేంట్రా రావా, ఇంకా జాబ్కి వెళ్ళిపోతున్నావా నువ్వు అని అప్పుడే ఆ రియాక్షన్ అనమాట. ఓరి అదేంట్రా, ఇప్పటిదాకా నాకు ఇది అర్థం కాలేదు. సో అన్నీ ఇలాంటి షాక్లు వేస్తూ ఉంటాను నేను అమ్మా నాన్నకి, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సపోర్టివ్. సో అమ్మ బ్రేవ్ ఉమన్. యా డెఫినెట్లీ. తను జర్నలిస్టు, ఇప్పుడు అలాగే తర్వాత సినిమా ఇండస్ట్రీలో రైటరు, అలాగే నాన్న కూడా అంతే కదా. సో వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? మా అమ్మ దగ్గర నుంచి నేను ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను సార్. ఇది హార్డ్ వర్క్ సార్. అసలు మా అమ్మ చేసినంత హార్డ్ వర్క్ నేను ఇప్పటిదాకా చేయలేనేమో కూడా. అసలు ఆవిడ ఎలా, ఐ హ్యావ్ నో ఐడియా. అసలు ఎంత ప్రపంచం ఏమైపోయినా సరే అమ్మ చేయాల్సిన పని అమ్మ చేసేస్తుంది. అండ్ ఒకళ్ళకి ఎవరికైనా ప్రామిస్ చేసిందంటే ఆ ప్రామిస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. సో మా అమ్మ దగ్గర నుంచి నేను డైలీ నేర్చుకునేది, నాకు అమ్మ పర్సనల్గా ఎప్పుడు ఇన్స్పైర్ చేశానంటే, అసలు ఇప్పటికీ ఏదో కాలేజ్ టైంలో కూడా అమ్మని కాలేజ్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఎంచుకున్నారంట అప్పట్లో. సో ఇలాంటివన్నీ వినేటప్పుడు అమ్మ నాన్న కలవడం కూడా ఎలాగంటే, అమ్మ ఒక స్టేజ్ నాటకాన్ని అమ్మ డైరెక్ట్ చేస్తూ ఉంటే, అమ్మ డైరెక్ట్ చేస్తుంది, నాన్న ఒక యాక్టర్గా వచ్చారు దాంట్లోకి. సో మీరు చెప్పినట్టు అమ్మ బ్రేవ్, పవర్ హౌస్ అన్నీ. నాకు ఆవిడ ఇన్స్పైరింగ్ ఎప్పుడు అనిపించేది, ఇప్పటికీ కూడా కంటిన్యూస్ హార్డ్ వర్కర్ సార్. అసలు ఐ డోంట్ నో హౌ షీ డస్ దట్. మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది ప్రశ్నించడం, బీయింగ్ క్యూరియస్. ఏదైనా ఒక విషయం నీకు డౌట్ ఉంది, లేకపోతే నీకు ఒక ఐడియా ఉంది, ఏదైనా ఉంటే భయపడకుండా మాట్లాడడం.
అది ఆ క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది క్యూరియస్గా ఉన్నావు అది కంటిన్యూస్గా చేయాలి. సో అది నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను సార్. ఈ రైటింగ్ ఎబిలిటీ అనేది మమ్మీ దగ్గర నుంచి వచ్చిందా? అది ఎలా వచ్చిందో ఏంటో తెలీదు. ఎందుకంటే నేను చిన్నప్పుడంతా అమ్మా నాన్న రాసిన కవితలు కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి వినేటప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అసలు వీళ్ళ అబ్బాయినేనా, నేను ఎందుకు ఇలా రాయలేను అని అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎప్పుడు ఏం స్టార్ట్ చేశానో ఎలా స్టార్ట్ చేశానో తెలియదు. అలా ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితోటే పెరిగాను కాబట్టి ఇంకొచ్చిందేమో. జస్ట్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇట్స్ నాట్ ఈవెన్ ఏదో చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కూడా కాదు, అలా రాయడం స్టార్ట్ చేశా. సో ఫస్ట్ నా అంతటి నేను ఊరినే రాసుకుంటూ నేను విన్నది ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ ఒక హ్యాబిట్ అయితే ఇట్స్ ఈజియర్ అని చెప్పి. సో సరే ఒక రైటింగ్ని ఒక హ్యాబిట్ లాగా ఎలా మార్చుకోవచ్చు అని దాని మీద వర్క్ చేసి, తర్వాత పోయట్రీ రాయడం ఎలాగా అని చెప్పేసి నా అంతటి నేనే ట్రై చేసి నేర్చుకొని, సో నౌ ఇట్స్ ఈజియర్. రీసెంట్గా ఐ పబ్లిష్డ్ అ బుక్ అనమాట. అండ్ ఐ ఆల్సో అమర్ రమేష్ గారు వచ్చేసి సోనీ బ్రాండ్ అంబాసిడర్ సార్. సో సోనీ వాళ్ళకి మేము ప్రతి ఇయర్ సోనీ కెమెరాస్కి కమర్షియల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ కూడా నేను రాస్తూ ఉన్నా లాస్ట్ 5 years నుంచి, ఏమైనా అడ్వర్టైజ్మెంట్ చేసిన ప్రతిసారి. సో ఇట్స్ అ నైస్ ఎక్సర్సైజ్. డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు రైటింగ్ క్వాలిటీ. ఏంటి నువ్వు రాసిన బుక్ పేరేంటి? వైర్డ్ డిఫరెంట్లీ. కాకపోతే వైర్డ్ వచ్చేసి WIRED కాకుండా WHY అని అడుగుతున్నట్టు, వైర్డ్ డిఫరెంట్లీ. అంటే ఇక్కడ కూడా నాన్నగారి ప్రశ్నించే తత్వం. ఓకే, ఏంటి అసలు నీ గోల్ ఏంటి? అసలు భయపడకుండా చెప్పాలంటే నాకు తెలియదు సార్ నా గోల్ ఏంటో. బట్ నాకు ఉత్సాహాన్ని ఇచ్చేది ఏంటంటే ఒక ఫోటోని చూసి ఇంకెవరన్నా మాట్లాడుకోవడం. సో ఒక ఫోటో చూసి సరే ఓకే ఇప్పుడు ఒక ఫోటో ఆల్బమే చూస్తున్నాను సార్, పేజెస్ తిప్పుతూ ఉంటాం, ఫోటో తర్వాత ఫోటో చూస్తూ ఉంటాం, బట్ ఏదో ఒక ఫోటో దగ్గర ఆగుతుంది చెయ్యి, ఆగి ఈ ఫోటో భలే ఉందే అనిపిస్తుందా, అలాంటి ఫొటోస్ తీయడం నాకు ఉత్సాహంగా ఉంటుంది సార్. సో నాకేంటంటే అలాంటి ఫొటోస్ కన్సిస్టెంట్గా ఎలా తీయడం చాలా కష్టం, ప్రతి ఫోటో అలా తీయలేం, బట్ వీలైనంత వరకు అలాంటి ఫోటోలు తీయాలంటే ఏం చేయాలి అనేది నాకు డెఫినెట్గా ఉత్సాహంగా ఉండే విషయం. సో ఒక ఫోటోని చూసి ఆగి ఈ ఫోటోలో ఏం జరుగుతోంది అని ఎవరన్నా అడిగితే నాకు అదే 100 marks. సో అది అండ్ కన్సిస్టెంట్లీ రైటింగ్. సో దోస్ ఆర్ జస్ట్ గెటింగ్ వర్క్ డన్ ఇస్ మై గోల్ అనొచ్చు. సో మీ మెంటారు గురు అమర్ రమేష్ గారి నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? సో ఆయన నాకు ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు సార్. ఆయనకి నాకు చాలా తక్కువ కాంప్లిమెంట్స్గా చాలా తక్కువ ఉంటాయి. ఆయన ఏంటంటే నాకు ఒక అన్నయ్యలాగా అనమాట. నేను కూడా ఆయన ట్రీట్ చేయడం ఒక అన్నయ్యలా ట్రీట్ చేస్తుంటా. ఇద్దరం ప్రతిదానికి ఏదో ఒకటి జోక్లు వేసుకోవడం ఇద్దరి మీద, అలాగే ఉంటుంది మా డైనమిక్. ఐ థింక్ నాకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ అంటే ఒకసారి ఇయర్ ఎండ్ మీటింగ్స్ జరుగుతుంటాయి. ఇయర్ ఎండ్ మీటింగ్లో ఏంటంటే మొత్తం ఆ ఇయర్ ఎలా జరిగింది అనేది మాట్లాడుకోవడంతో పాటు ఆ స్పెసిఫిక్ డే ఏం చేసామంటే లాస్ట్లో ఒక ఎండింగ్ యాక్టివిటీ లాగా అందరూ ఒకళ్ళకొకళ్ళు ఒక 1 minute నాకు మీ గురించి నచ్చిన విషయాలు ఏంటి అనేది మీ కళ్ళలోకి చూస్తూ ఒక 1 minute చెప్పాలి. సో అందరు ఎంప్లాయీస్కి చెప్పాలన్నమాట ఇది. సో లాస్ట్లో ఇంక మిగిలిపోయింది నేను అమర్ రమేష్, అందరం అయిపోయాం. సరే అమరేమో నా దగ్గరికి వచ్చి ఓ మై గాడ్ నువ్వరా అంటూ తర్వాత సీరియస్గా నాకు చెప్పింది ఏంటంటే యు ఆర్ అ గాడ్ సెంట్ టు మీరా, ఐఎమ్ సో హ్యాపీ యు ఆర్ హియర్, యు ఆర్ డెఫినెట్లీ గాడ్ సెంట్. ఎలా వచ్చావో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఫీల్స్ అమేజింగ్ దట్ యు ఆర్ హియర్. సో నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. బియాండ్ దట్ ప్రతిదానికి కూడా ఇంకా ఆయన ఇచ్చే కాంప్లిమెంట్ గుడ్ జాబ్ అంటారు అంతే. ఆయన గుడ్ జాబ్ అన్నారంటేనే దట్స్ లైక్ అ బిగ్ కాంప్లిమెంట్, అది రాదు అసలు. సో యా డెఫినెట్లీ దట్. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోని స్కిల్డ్ ఫోటోగ్రాఫర్స్ మెచ్చుకోవటం, దాన్ని అర్థం చేసుకొని దాని వెనుకున్న కథ ఏంటనేది గ్రహించడం అనేది కామన్ థింగ్. అది ఎందుకంటే సేమ్ ప్రొఫెషన్లో ఉంటుంటారు. కానీ అసలు ఏమీ తెలియని ఒక నార్మల్ పీపుల్ ఆ ఫోటో చూడగానే అరే దీని వెనక ఈ స్టోరీ ఉంది అని చెప్పగలిగేలా చేయగలిగిన వాడే రియల్ ఫోటోగ్రాఫర్ అనేది నేను అనుకుంటున్నా. షూర్
సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఎదురైందా నీకు? యా, సో ఇందాక సిరి అని మధ్యలో ఒక ఆర్ట్ గురించి చెప్పి, సో తన పెళ్ళిలోనే ఏంటంటే ఒక ఫోటో తీశాను సార్. సో పెళ్లి కూతురు ఫంక్షన్, నాకు తన సిరిని చూడగానే తన నవ్వు వాళ్ళ అమ్మగారి నవ్వు ఒకేలాగా అనిపించింది నాకు. ఓకే. బట్ డిఫరెంట్గా ఏదన్నా తీయాలి, ఈ వీళ్ళిద్దరూ ఒకే లైక్ ఇద్దరు ఒకళ్ళే, ఇట్స్ లైక్ సిరి వాళ్ళ అమ్మగారి ప్రతిరూపంలాగా ఎలా చూపించవచ్చు ఒక ఫోటోలో అని చెప్పేసి బాగా ఏదైనా డిఫరెంట్గా చేయాలి, ఊరినే అదే ఫోటో కాకుండా ఇంకేదైనా చేయొచ్చు అని ఏం చేద్దామంటే పక్కన వాళ్ళ అమ్మగారి ఫోటో ఒకటి ఉంది సార్. అందులో ఆవిడ చాలా పెద్ద లైవ్లీ నవ్వు ఒకటి ఉంది ఆ ఫోటోలో. సో నేను కెమెరా ఆ ఫోటోలో పెట్టి ఆ ఫోటో రిఫ్లెక్షన్లో తిను నవ్వుతూ కనిపించేలాగా దూరంగా కూర్చోబెట్టి, ఫోటోషాప్ ఏం లేదు, ఒక్కటే ఫోటో. సో ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఫస్ట్ నేను కెమెరా పెట్టి ఆ రిఫ్లెక్షన్లో పెళ్లి కూతురు కనిపించేలాగా లైట్ అంతా చేసి ఫోటో తీసాను అనమాట. ఆ ఫోటో ఇప్పటికీ నేను కలిసినప్పుడు చెప్తుంది, వాళ్ళ నాన్నగారు ఆ ఫోటో చూసిన ప్రతిసారి పాప అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు, ఎలా తీస్తారు ఇలాంటి ఫోటోలు అని చెప్పేసి అంటూ ఉంటారంట ఆ ఫోటో చూసిన ప్రతిసారి. సో అది సార్, దట్స్ నేను ఫోటో తీసినప్పుడు అది కన్వే అవుతుంది అనుకోలా, బట్ ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో యా, దట్ ఈస్ వన్ ఇన్స్టెన్స్. నేను ఆన్సర్ చేశాను లేదో తెలియదు మీరు అడిగిన క్వశ్చన్కి. ఆన్సర్ అది అంటే నేను వాళ్ళ నాన్న యాక్చువల్గా తనకేమి అంత ప్రొఫెషనల్ ఇది కాదు అస్సలు కాదు. సేమ్ అందుకనే అది అడిగింది. ఇలాంటివి జనరల్గా ఎదురవుతుంటాయి మీకు ప్రతి వెడ్డింగ్. ఓకే, మనకి మీరు ప్రొఫెషనల్గా ఇందులో పూర్తిగా దిగిపోయారు. మరి ఏంటి ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా ఖర్చు పెడుతున్నారు పెళ్ళిళ్ళకి, పర్టికులర్గా ఫోటోగ్రఫీకి. ఓకే, మరి మీకు ఎలా ఉంది, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఈ పర్టికులర్ ప్రొఫెషన్లో దిగిన తర్వాత? ఐఎమ్ హ్యాపీ సార్, డెఫినెట్లీ యూనో వెల్ ఆఫ్. నాకున్న నేను ఏమేం చేయాలనుకుంటున్నానో అవన్నీ చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నా. ఒక షూట్ అయిన తర్వాత ర్యాండమ్గా ఫ్రెండ్ తోటి ఎక్కడికైనా ట్రావెల్ అని చెప్పేసి మొన్న ఒక షూట్ చేసుకొని, సరే బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు ఊరి నుంచి అని ఒక 3 రోజులు ట్రిప్కి వెళ్ళేసి వచ్చాం. సో ఏమన్నా చేయాలనుకుంటే ఐఎమ్ కంఫర్టబుల్లీ హ్యాపీ. సో యా, టచ్ వుడ్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పర్ఫెక్ట్, గ్రేట్. మరి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి వెడ్డింగ్ ఎప్పుడు? తెలీదు సార్, ఆ ఒక్కటి అడక్కు అన్నట్టు తెలీదు సార్. అంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆ పుష్ అనేది ఉంటుంటుంది కదా ఇంట్లో. అయ్యో, మా అమ్మ నాన్న పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఎనీ టైమ్ సూన్. అంటే నెంబర్ ఆఫ్ వెడ్డింగ్ షూట్ చేశారు కదా, ఎప్పుడన్నా ఇప్పుడు ఆ షూట్ చేసినప్పుడు మనం కూడా ఒక ఇంటి వాళ్ళం కావాలనే ఆలోచన డెఫినెట్గా వస్తుంది. ఏమో సార్, ఎందుకంటే స్వీట్లు అమ్మేవాడు స్వీట్లు తిండి అన్నట్టు పెళ్ళిళ్ళు షూట్ చేసేవాడికి ఆ థాట్ రాదనుకుంటా. నేను పెళ్లి షూట్ చేసి అబ్బా చాలా మంచి కపుల్ కదా అంతే, అక్కడితో ఆగిపోతుంది. దాని తర్వాత నాకైతే ఏం రావు థాట్స్. బట్ యా, సో నో ఐడియా అస్సలు. డెఫినెట్లీ నాట్ ఎనీ టైమ్ సూన్. గోల్ చెప్పారు. అంటే సినిమా అనేది అట్రాక్టివ్ కదా ఇప్పుడు. సో ఈ వెడ్డింగ్ ఫోటోషూట్ నుంచి సినిమా స్టిల్స్ తీసే ఫోటోగ్రాఫర్గా కానీ ఇంకా ఏమన్నా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు? సో నాకు ఆలోచన అంటూ అయితే లేదు సార్. లైక్ ఐ సెడ్, నాకున్న ఒకటే క్యూరియాసిటీ ఆర్ ఉత్సాహాన్ని ఇచ్చే విషయం కంటిన్యూస్గా వర్క్ని బెటర్గా ఎలా చేసుకోగలను అనేది పర్స్యూ చేయడమే. సో ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే నేను డెఫినెట్గా నో అని అయితే ఎప్పుడు చెప్పను. ఇప్పటివరకు కూడా అన్నీ అలా చేసినవే. బట్ నాకు ఒక గోల్గా ఓ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, ఓ ఇది చేయాలి అనేట్టయితే నాకు పర్సనల్గా ఏం లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఇఫ్ దేర్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ లెర్న్. గ్రేట్ ఆపర్చునిటీ అంటే నాకు ఎవరో డబ్బులు ఇస్తున్నారు అదంతా పక్కన పెట్టి నాకు నేర్చుకోవడానికి అక్కడ ఉంది అన్న ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఐ డెఫినెట్లీ గో అనుకుంటా. బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ యాజ్ మై ఇంట్రెస్ట్ కానీ గోల్ కానీ అలాంటిదైతే ఏం లేదు సార్. అంటే ఓన్లీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయినా జనరల్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటారా అసలు? ఆ సైడ్ ఏమన్నా? జనరల్గా కూడా చేస్తుంటారు సార్, పోర్ట్రేట్స్ కానీ ప్రోడక్ట్ షూట్స్, పోర్ట్రేట్స్. సో జనరల్గా కూడా షూట్ చేస్తూ ఉంటాం. గుడ్ గుడ్. సో ఇప్పటివరకు 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి కదా మీరు చెప్పింది. అవును సార్. సో మీరు ఇలాగే 7 7 x 7 7 x 7 అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్లీ సార్
థ్యాంక్ యూ సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇండియా నెంబర్ 1 వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీ పొజిషన్. మీరు ఫస్ట్లో చెప్పినట్టు ఇంటర్నేషనల్ అంటే వరల్డ్ నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ అనిపించుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా మన నారుహి కావూరి గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.